నాన్న ఈరోజు సండే కదా, స్పెషల్ ఏంటి? నాకు బాగా జలుబురా, అయితే ఒళ్ళు నొప్పులు కూడా. అంత దూరం మార్కెట్కి వెళ్ళి ఏమీ తేలేను. ఈ రోజుకి వెజ్జే. నాన్న ఈ రోజు నువ్వు నాన్ వెజ్ తెస్తావా లేదా? బాడీ సహకరించట్లేదమ్మా, కనీసం మీరన్నా సహకరించండి. తెస్తావా లేదా? వెళ్తే చస్తారమ్మా. ఒరేయ్, మీరు నవ్వి వీళ్ళని కవ్వించకండ్రా. అసలే ఒళ్ళు నొప్పులతో ఉన్నాను. వీళ్ళు పెట్టే టెన్షన్ కి గుండె నొప్పి కూడా వచ్చేటట్టుందిరా. అమ్మా, వాళ్ళకి మీరన్నా చెప్పండి. కొడితే కొట్టాలిరా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలిరా, రఫ్ ఆడాలి అని వీళ్ళు నన్ను కొడుతుంటే డాన్స్ చేసావు కదా, మరి ఇప్పుడు ఇవే ఆ డాన్స్. మేడం, ఏంటి మేడం, ఇది చాపా తిమింగలమా? ఓవర్ యాక్షన్ చేయకురా, ఇది తిమింగలం కాదు, చేపే. మేడం, దీని గోయాలంటే కత్తిపడి సరిపోదు మేడం, పెద్ద రంపం కావాలి మేడం. రే, నన్ను నిలబెట్టి మాట్లాడుకురా, దీన్ని మొయ్యలేక చూస్తున్నాను. సాయం చేయమంటారు మేడం? ముందా పంచి. ఏంటి ఇంకో నాలుగు పెరిగితే నాకన్నా పెద్దగా దానిలో ఉన్నావు మేడం? ఇలాంటి చేప తింటే జన్మలో ఇక చేప తినకపోయినా పర్వాలేదు మేడం. మేడం, నాకు కూరేస్తారా మేడం? కూరేంట్రా, ఏకంగా ఇస్తరే వేస్తాను. మధ్యాహ్నం నీకు మా ఇంట్లోనే భోజనం. మేడం, నాకు పులుసు పెద్దగా నచ్చదు, ఈ గురి చేయండి. బెదవెక్స్ట్రాలు వేసావంటే కూర కాదు కదా, కూర వాసన కూడా దూరం చేస్తాను. అమ్మో, వద్దులేండి మేడం, మీకు నచ్చినట్టే ఉండండి. ఇటు మేడం, చేప అయితే తీసుకున్నారు కానీ మాట మాత్రం వెనక్కి తీసుకోకండి. అది మా ఇంట వంట లేదురా. మేడం, అన్నట్టు వంట ఎన్నిటికి చేస్తారు? క్వశ్చన్ల మీద క్వశ్చన్ టమాటమ్మని వాయించుకురా, అయ్యాక చెప్తాను, వచ్చి తినేడు. అదేంటి మేడం, మీరు వంట బాగా చేయరా? రే, ఎందుకలా అడిగా? అంటే వచ్చి తినేయడం అన్నారు కదా, తినేయడం అంటే వంట బాగానే కదా మేడం? అయ్యో, రే పోరా. అయితే స్పెషల్ దేనంటావు? నేను తెచ్చాను చేప. ఇది చేప కాదే, నా పాలిటి శాపం. మమ్మీ నాకు పులుసు, మమ్మీ నాకు ఇగురు, మమ్మీ నాకు ఫ్రై. ఇక్కడ నేను ఫ్రై. అమ్మా, మరి నీకు? ముగ్గురు దాంట్లోంచి తలా ముక్క వేసుకుంటాలే అమ్మా. నాన్న, మనకింత అవమానం చేశాక మనం ఇంట్లో ఉండకూడదు, పదా. ఒంట్లో బాలేదు అంటే ఇంట్లో ఉండను అంటారేంట్రా? మీరు ఇంట్లో ఉండాలంటే నువ్వు నీ ఒంట్లో బాలేదన్న విషయం పిల్లలు రత్నాలు, మీ పిల్లలు రాళ్ళు. ఒళ్ళు మండేలా మాట్లాడొద్దు. నీ పిల్లలే కీచురాళ్ళు, ఎప్పుడు కీచు కీచుమంటూ గోల చేస్తుంటారు. నాన్న, నువ్వు మా గురించి వాళ్ళతో గొడవ పడడం కాదు, ముందు మా గొడవ చూడు. ఇప్పుడు మీకేం కావాలి? చేప, అంతే కదా? నాన్న, మంగ తెచ్చిన చేప అంత కాదు, మంగంత చేప. అంత చేప ఎక్కడ దొరుకుతుంది? సాహస వీరుడు సాగర్ కన్యలో శిల్పా శెట్టిని తీసుకురావాలి. శిల్పా శెట్టిని తీసుకొస్తావా, సుమన్ శెట్టిని తీసుకొస్తావు? మాకు మంగంత చేప కావాలి. అంత చేప కావాలంటే మార్కెట్ కాదురా, నేను వెళ్ళి సముద్రంలోకి దూకాలి. రాంబాబు పళ్ళు నూరుతున్నాడు, మనం మసాలా నూరుకుందాం. తను పోయి వీళ్ళ చేతుల్లో బతికిపోయింది, నేనుండి వీళ్ళ చేతుల్లో చస్తున్నాను.
అయిపోయిందా మేడం? తినేరా తినేసి ఇప్పుడే కదా తీసుకొచ్చాను. కూర అనుకుంటే కూర ఎలా అవుతుంది? ఈ లోపు నేను చచ్చేలా ఉన్నాను మేడం, ఆకలి దంచేస్తుంది. అమ్మా వాడికో 100 ఇచ్చేయమ్మా, హోటల్కి వెళ్ళి తినేసి వస్తాడు. మేడం మీరు ఇందాక నాకు మాట ఇచ్చారు చేపల కూరతో భోజనం పెడతానని. మరి విసిగిస్తుంటే అందుకే అలా అన్నాను. ఈ రోజు ఆకలి కేకలేసినా సరే ఏమైనా సరే ఈ ఇంట్లో చేపల కూరతో భోంచేస్తాను. ఆ, బాబు మీ ఇంట్లో ఏం కూర వేస్తున్నారు? మరి ఇంకా పెద్ద చేపల కూర. చేప తడానికి మా నాన్న మార్కెట్ కి వెళ్తున్నాడు. ఇప్పటిదాకా మార్కెట్ కి వెళ్ళిపోవడం వేశారు, చేపలన్నీ అయిపోయి ఉంటాయి. రేయ్, కొడితే ఒక దెబ్బకి దేవుడి దగ్గరికి వెళ్ళిపోతావు. సార్ మీ కోపం వచ్చింది, పదేంకల్ లెక్క పెట్టండి. ఇలా రారా. ట్రీన్ 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 ట్రీన్. పదంకల్ లెక్క పెడితే కోపం పోతుంది కదా. ఖచ్చితంగా పోతుంది సార్. ఓకే స్టార్ట్. అయ్యో సార్ సార్ అమ్మా అయ్యో అయ్యో అదే సార్ అంకె లెక్క మాట నన్ను కొడుతున్నారు. అమ్మో అయ్యో సార్ 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 మీ దండం పెడతాను. అమ్మా అదేంటోరా 10 లెక్క పెట్టగానే నిజంగానే కోపం పోయింది. నాకు వాసిపోయింది. ఎరా నేను వెళ్ళాల్సిందేనంటారా? మమ్మల్ని బయటికి పొమ్మంటావా? ఆగండి వెళ్తాను రా. అయ్యో 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 చేప వెళ్ళిపోయింది. అయ్యో 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 చేప మాది. మాది. ఆ, రేయ్ మర్యాదగా మా చేప మాకు ఇచ్చేయండి. హలో గీత దాటి ఇటు వస్తే మాది అటు వస్తే మీది అని రాసుకున్నాం కదా, మర్చిపోయావా? ఆ విషయం చేపకేం తెలుసు? దానికి ఏమైనా మనసు ఉంటుందా? కానీ మీకు జాగ్రత్త ఉండాలి కదా, ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాం. ఇప్పుడు మేము ఇది వండేసుకుంటాం. మేము మసాలా రెడీ చేసుకుని ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాం. అయితే ఉల్లిపాయ పులుసు ఎట్టుకోండి. మార్కెట్కి వెళ్ళి చేపలా తేవలరా దేవుడా అని నేను ఆలోచిస్తుంటే దేవుడు ఆ చేపనే మా బార్డర్లోకి పడేశాడు. ఇంకా ఆలస్యం ఎందుకు నాన్న, కోత మొదలు పెట్టే. మన రాత బాగోకపోతే మళ్ళీ ఇది అటు వెళ్ళిపోతుంది. అంత సీనివన్రా, ఇప్పుడే 1 మినిట్. అయ్యో మంగ చేప మధ్యనే పట్టుకుంటున్నారే. ఇటీవన్రా. చేపమ్మా మన చేపమ్మా. పాపమ్మా నన్నే చేయమంటావమ్మా? ఒక 50 ఇస్తాం. కోసిన ఉల్లిపాయలు మసాలా మాకు ఇచ్చేస్తారా? ఏంటి మంగా ఇదే నీ నిర్ణయమా? ఈరోజు ఇదే మా కూర. రేయ్ మా మేనేజర్కి ఫోన్ చేస్తాను, తీసుకురారా. అలాగే నాన్న. చెప్పు రాంబాబు. సార్ లంచ్ చేశారా? లేదయ్యా, మా ఆవిడ ఊళ్ళో లేదు కదా, అందుకని రెస్టారెంట్కి వెళ్తున్నాను. అయితే తిప్పండి సార్, తిప్పేసేయండి. మీ కారు మా ఇంటికి తిప్పండి సార్. ఎందుకయ్యా? అదిరిపోయే చేపల కూర వండుతున్నాను సార్. ఈసారి ఎప్పుడన్నా వస్తాను లేవయ్యా. ఈ చేప మీరు తినాల్సిందే సార్. ఇది మీరు మాకు పెట్టిన భిక్ష సార్. నేను పెట్టానా? నాకేం అర్థం కావట్లేదు. మీరు మా ఇంట్లో గీయించిన గీత ఈరోజు మా ఇంట్లో చేపను పట్టే వలగా మారింది సార్. వలలా మారింది.
మీరు రావాల్సిందే. ఏంటయ్యా నువ్వు మాట్లాడేది? అబ్బా మీరు రండి సార్, తింటూ తీరిగ్గా మాట్లాడుకోవచ్చు. రండి చెప్తా. రే చరణ్, ఫోన్ లోపల పెట్టేయ్. ఆహాహాహా, ఓహోహోహో. ఏంటో చేపంటాడు, ఇంటికి రమ్మంటాడు. ఏంటి? సర్లే, పిలిచాడు కదా, పోతే పోలా. మేడం ఏంటి? అబ్బు కూర అయిందా మేడం? నీకు బాగా ఆకలిగా ఉందా? మీకు కరెక్ట్ గా అర్థమైంది మేడం. అమ్మా ముందు వీడికి పెట్టేద్దాం, మన తర్వాత తిందాం రండి. ఆహా, పడవలకు పెద్దపీట వేసే వాళ్ళు మిమ్మల్ని చూస్తున్నాను మేడం. ఆహా. ఇక్కడ పెట్టండి మేడం, నేను తినేస్తా. రండి, రండి, రండి. ఏయ్, నిన్ను! అయ్యో, కొట్టండి. అమ్మో, 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 అయ్యో, అయ్యో, అమ్మో, మేడం, అయ్యో, మేడం, ప్లీజ్ మేడం, అమ్మో, అందరూ మనిషి కింద పడిచేస్తున్నారు. అమ్మా, అమ్మా, ఇస్తరేసి భోజనం పెడతారనుకుంటే నన్ను ఇలా ఇస్త్రీ చేశారేంటండి? అసలు ఏమైంది? చేప ఇటు జంప్ అయింది, మా గిన్నెలో కూర అవుతోంది. వాసన అదిరిపోయింది సారు. తింటే ఇంకా అదిరిపోతుంది. వాసన చూపించేదేమైనా, రుచి చూపించేదేమైనా ఉందా? రుచా? ఆ. ఆగు, పట్టు. ఆ, ఏం సారు దీంతో సరిపెట్టేస్తారా? నా ఉద్దేశం కూరతో పాటు భోజనం పెడతారా అని. దాందేం భాగ్యం, పిల్లలతో పాటు కూర్చోబెట్టి సమానంగా వడ్డిచ్చేస్తా. మా మేనేజర్ కూడా వస్తున్నాడు, అతనికి కూడా వడ్డిచ్చేస్తా. సారు, కొట్టేసిన చేపని నలుగురికి పంచిపెట్టే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాడు సారు. చూడప్పా సిద్ధప్ప, వేరొకరి ఆనందాన్ని మనం కొట్టేసి నలుగురికి పంచి పెట్టడంలో ఉన్న ఆ కిక్కే వేరప్ప. ఆ, రండ్రా. ఉల్లిపాయ పులుసుతో తినే బదులు కుంకుడుకాయ పులుసుతో తింటే బెటర్. ఒరే కొత్తం, ఉల్లి తల్లి కంటే బెటర్ రా. ఒసై ముసలి, ఉల్లి గురించి కుళ్ళు మాటలు మాట్లాడకు. అయితే నేను చంపి మా అమ్మకు ఉల్లిపాయ ఇయ్యాలా? ఆ? నీకంటే గొప్పలు కదా. మీ బాధ నాకు అర్థమైందిరా. ఏం చేస్తాం? ఒకవేళ కూర వండిన తర్వాత ఈ కుక్క వచ్చి తినేస్తే వదిలేవా? ఇది అంతే. మొన్న మా ఉప్మాని కూడా కుక్కలు తినేయాలని చూసా, మరి మీ ఊరుకోలేదు. మీరు అనవసరంగా వీళ్ళు జోలికి రావద్దు. మీరు కుక్కలని మమ్మల్ని అన్నారా? అనలేదు. అయితే మేము మిమ్మల్ని అనలేదు. సైకిలోడికి బైకోడు నచ్చడు, బైకోడికి కారోడు అంటే నచ్చడు. అలాగే చేపల కూర వండుకునే వాళ్ళంటే ఉల్లిపాయ పులుసు వండుకునే వాళ్ళకి నచ్చర్రా. ఈ రోజులో ఎవరిది వాళ్ళు తింటేనే అరగట్లేదు, పక్కోళ్ళు తింటే అరుగుతుందా? ఏరా, మొన్న నువ్వు ఉప్మా తిన్నావు, అరిగిందా? రోజు కంటే బాగా అరిగింది సారు. రేయ్, నీకుంద్రా ఇంకో కోటింగ్? ఆ, ఇప్పుడు కాదు, రేపిటి వస్తావు కదా, అప్పుడు చెప్తాను పని. నాన్న ఆగలి. 10 నిమిషాల్లో రెడీ. మీరు రండ్రా, రమ్మంటుంటే రండి. మాకు ఇష్టం లేదంటే వినవు కదా. కూర్చోండి. సారు, చేపల కూర స్మెల్ ఆగలేకపోతున్నాను, రండి. రాంబాబు, సార్ రండి, సార్ రండి, సార్ రండి, రండి రండి రండి, దయచేయండి, తమరి రాక మాకెంతో సంతోషం సుమండి. వెల్కమ్ సార్. థ్యాంక్ యూ. ఏంటయ్యా ఈ రోజు నా మీద ఇంత ప్రేమ చూపించేస్తున్నావు? ఈ రోజు మా ఇంటికి చేప వచ్చింది సార్. ఆ? అదేంటయ్యా, కోతొచ్చింది కుక్కొచ్చింది అన్నట్టు చేప వచ్చిందంటావేంటి? అది ఎలా వస్తుంది? సార్, అది భోజనానికి ముందు కిళ్ళి లాంటిది. మీరు ముందే కిళ్ళి చేసుకున్నారు అనుకో, భోజనం చేయలేరు. ఆ విషయం తర్వాత చెప్తాను, ముందు రండి సార్. రండి సార్. ఓకే కూర్చోండి. రండి కూర్చోండి. ఇంకో ముక్క ఏంటి సారు? ఆ.
అబ్బా జన్మ ధన్యమైపోయింది సారు. ఏముంది ఇది? బాగున్నావు అమ్మంగా? ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటూ ఏదో ఇలా ఉన్నానులేండి. పాపం వాళ్ళు ఉల్లిపాయ పులుసు వేసుకుని తింటున్నారయ్యా, వాళ్ళకి కాస్త వడ్డించు. వాళ్ళు మాకు కూరిస్తే మేము ఊతలు పడేస్తాం. వాళ్ళు మాకు చేప ముక్కలు ఇస్తే మాకు గాజు పెంకులతో సమానం. గాజు పెంకుల్ని ఎవరైనా తింటారా? మీరు తినండి సార్, తినండి. ఏంటోనయ్యా, వీళ్ళని ఇలా ఎదురుగా పెట్టుకుని తినాలంటే ఏదో ఇబ్బందిగా ఉంది. సార్, మా టార్గెట్టే వాళ్ళని బాధ పెట్టడం. వాళ్ళతో ఇలా కలిసి తినాలని ప్లాన్ చేశాం. అందుకే మన వంట అయిపోయినా వాళ్ళు డైనింగ్ టేబుల్ దగ్గర వచ్చే వరకు మన వంట అవనట్టు యాక్ట్ చేశాం. నాన్న, నువ్వు పగలో పీక్స్ గెలిపావు నాన్న. నువ్వే మాకు ఆదర్శం నాన్న. హలో, ఏంటలా చూస్తున్నా? మీరు మా ఇంటికి వచ్చారా లేదా వాళ్ళ ఇంటికి వచ్చారా? మీ ఇంటికి. పక్కింటోళ్ళ కూర గురించి మీకెందుకు సార్, మీరు తినండి. సారు ఇది ఇంత బాగుంటుందని ఈ చేప కూడా తెలియదు అనుకుంటా. చాలా బాగుంది సారు. తినరా, బాగా తిను. కూర ఎలా ఉంది సార్? మా ఆవిడ గుర్తొచ్చిందయ్యా. మేడం అంత బాగా వండుతారు సార్? మా ఆవిడ ఊళ్ళో ఉంటే ఇలాంటి కూర తినలేకపోయేవాడిని కదా, అందుకని గుర్తొచ్చింది. వాళ్ళకి పెట్టకుండా తింటున్నామని వాళ్ళు బాగా ఫీల్ అయినట్టున్నారయ్యా. వాళ్ళ మొహాలు చూస్తేనే తెలిసిపోతోంది. వాళ్ళ బాధ అందుకని కాదు సార్. మరెందుకు? వాళ్ళ చేపని మనం వండుకుని తినేసామని. ఇది వాళ్ళ చేప? అవును సార్, అట్నుంచి ఇటు గీత దాటి మా వైపుకి వచ్చేసింది. సారు కూర నచ్చలేదా? రాంబాబు పద్ధతి నచ్చలేదయ్యా. నేనేం చేశాను సార్? మంగా వాళ్ళు కొనుక్కొచ్చిన చేపను నువ్వు కొట్టుకొచ్చావు. మీరే కదా సార్ గీత దాటితే మందని చెప్పారు, అందుకే గీత దాటింది కూర వండేశాను. అది తినడానికి నన్ను పిలవటం తప్ప. కడుపులో చేప తిరుగుతున్న ఫీలింగ్ అయ్యా. సారు మేతేద్దామా? చేప ఇంకా పెద్ద అవుతుందేమో. అబ్బా దేవుడా దేవుడా దేవుడా, మేము అడిగినట్టు చేయి దేవుడా. ఏంటి బాబు మీరు దేవుణ్ణి అడిగింది? మా చేప మాకు కాకుండా తిన్న వాళ్ళందరికీ వామిటింగ్స్ కుళాయి నీళ్ళలా బిందెలు బిందెలు అవ్వాలని కోరుకున్నాం. అంటే వామిటింగ్స్ మా వల్లే వచ్చాయి. వీళ్ళ శాపం మీకు పనికొచ్చింది సారు. దేవుడా నువ్వు ఉన్నావు. దేవుడా నువ్వు ఉన్నావు. ఈ కొబ్బరికాయలు ఏంట్రా? వాంతికి ఒక కొబ్బరికాయ కొడతామని దేవుడు మొక్కుకున్నాం. నువ్వు రెండు వీడొకటి కదా. సార్, ఈ పిల్ల దయ్యాల మాటలు పట్టించుకోకండి సార్. వీళ్ళు మొక్కుకుంటే వాంతులు అవుతాయా? దేవుడా, ఈ రాంబాబు మా మాటలు పట్టించుకోవద్దంటున్నాడు. అంటే నీకు మహిమ లేదంటున్నాడు. చూపించు దేవుడా, నీ మహిమ చూపించు. అడ్వాన్స్ గా ఇంకో 3 కొబ్బరికాయలు కొడతాం. బాబు బాబు మీ మాటలు నేను పట్టించుకున్నాను. ఇంకా కొబ్బరికాయలు కొట్టకండి ప్లీజ్ ప్లీజ్. చూసారా, 3 కొబ్బరికాయలకి 3 వాంతులు. ఏడ్చారులే. మళ్ళీ చూస్తావా? చూస్తే నేను మీ బదులు దేవుడు చూడాల్సి వస్తుంది బాబు. వద్దు బాబు వద్దు. సార్ నమ్మకండి సార్, వీళ్ళ మాటలు నమ్మకండి సార్. బాబు నాకు నమ్మకం కలిగింది, ఇక రాంబాబు కలిగించండి. కష్టం సార్. ఈ వామిటింగ్స్ మా వల్ల